హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులు, పెయిడ్ ట్రైనింగ్ క్లాసులు 100% 200% మానేశాను. నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ చేయట్లేదు, మానేశాను, డిసిషన్ తీసుకున్నాను. ఈ 5 months నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నందుకు ఒక లాస్ట్ ఫ్రీ ట్రైనింగ్ క్లాస్, 100% ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. వాళ్ళకు ఉపయోగపడేది. మార్నింగ్ 9 నుంచి. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్, నేను రియల్ ఎస్టేట్ ఫ్రీ ట్రైనింగ్ క్లాస్, లాస్ట్ ఫ్రీ ట్రైనింగ్ క్లాస్, రియల్ ఎస్టేట్ పెయిడ్ ట్రైనింగ్ క్లాసులు ఆల్రెడీ ఉండవు, డిసిషన్ టేకెన్, ఎప్పుడు మళ్ళీ చేయను. రియల్ ఎస్టేట్ ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ ఒకటి పెడుతున్నా. దాని గురించి డీటెయిల్స్ చెప్పిన తర్వాత నా టాపిక్ తీసాడు. నేను కళ్ళ కూడా ఊహించుకోలేదురా ఇట్లయిద్దని. టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, ఫ్యామిలీ కూడా చూశారు, ఇట్లయింది ఏంటిది అని. అసలు నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. నేను ఫ్రీగా మాట్లాడుతున్నా. అరే నీకు ఇంత రిగ్రెట్ అనేది అసలు కనిపిస్తలేదు నీ ముఖంలో, అసలు విచారమే కనిపిస్తలేదు, నీకు రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదు అరే ఇంత జరిగినా అంటున్నాడు. నేనన్నా, అంత బ్లేమ్ చేశారు, అంత బ్లేమ్ అయ్యావు, అసలు నీకు రిగ్రెట్ ఫీలింగే లేదు, ఏందిరా ఇది అన్నాడు. ఐ సెడ్ నో, నాకు రిగ్రెట్ ఫీలింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసిన దాంట్లో నిజం లేదు. నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ చేయడం వల్ల జనాలకు తెలిపోయిద్దని ట్రైనింగ్ చేశాను తప్ప రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ చేసింది నేను మోసం చేయడం కోసం కాదు. నేను ట్రైనింగ్ ఫీజు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చిన, వాళ్ళు సక్సెస్ అయ్యేది కాదు, నాకు సంబంధం లేదు. దానిలో చాలామంది సక్సెస్ అయ్యారు, చాలామంది ఫెయిల్ అయ్యారు. సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కలిసి ఏదో బ్లేమ్ చేశారు. ఆ న్యూస్ వచ్చిన దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ నాట్ ఈవెన్ 40%. నా తప్పు ఉంది, నా తప్పు ఒప్పుకుంటున్నా, కానీ మీడియాలో వచ్చినంత తప్పు కాదు. నేను తీసుకున్న పేమెంట్ మళ్ళీ రిటర్న్ చేయడానికి నేను ఆల్రెడీ ప్రయత్నంలో ఉన్నా, అదే పనిలో ఉన్నా. 2-3 monthsలో A-Z షెడ్యూల్ చేస్తారా. రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈ పరిణామాలు ఇలా వచ్చినాయి కాబట్టి నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ ఆపేసిన. ఇంకా ఫ్యామిలీ బ్లేమ్ ఆ విషయాలు విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు 10 months ఎగో చేసిన వీడియోస్లో ఏం చెప్తున్నాడో. నేను రియల్ ఎస్టేట్ క్లాసులు 100% కాదు 200% మానేస్తున్నాను, ఆపేస్తున్నాను. ఇంకా అసలు ఎప్పుడు నేను రియల్ ఎస్టేట్ క్లాసులో చేయను, ఇదే లాస్ట్ ఫ్రీ క్లాసు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్, మొన్న పరారీలో ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ క్లాస్ ఉంటుంది, నేను పెడుతున్నాను అని డేట్స్ అనౌన్స్ చేస్తాను అని చెప్తున్నాడు. నేను డెసిషన్ తీసేసుకున్నాను, అసలు ఇంకెప్పుడు పెట్టను అన్నాడు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ వీడి డెసిషన్స్ అనేవి. వీడు చేసింది 20 కోట్ల స్కాము. అది న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో అన్నిట్లో వచ్చేసరికి దాన్ని కూడా వీడు అబద్ధం అని చెప్తున్నాడు. నేను స్కామ్ అంటే నాట్ ఈవెన్ 40% అంట వీడి పాత్ర అందులో. న్యూస్ పేపర్స్లో వచ్చి మీడియాలో వచ్చినంత లేదంట, అంతకంటే ఎక్కువే ఉంది. మాకు తెలిసిందే 20 కోట్లు అంటే తెలియనిది ఇంకెంత ఉందో వీడి స్కామ్. అసలు వీడి రియల్ ఎస్టేట్ క్లాసులకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కలిసి కావాలని చేశారంట. ఇది నిజాలు అనేవి అందరికీ కళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నా సరే వీడు ఎంత బుకాయించాలని చూస్తాడంటే, వీడు ఎంత పరమ చెత్త వెదవ అంటే అంత చెత్త వెదవ అనమాట. ఇంకా కవర్ చేసుకోవాలనే చూస్తూనే ఉంటాడు వీడు జీవితాంతం. వీడంట రిగ్రెట్గా ఫీల్ అవడంట. రిగ్రెట్గా ఫీల్ అయ్యేది ఎవరన్నా ఏదన్నా బై మిస్టేక్ ఎప్పుడన్నా పొరపాటున తప్పు చేస్తే వాళ్ళు దాన్ని రియలైజ్ అయ్యి రిగ్రెట్గా ఫీల్ అవుతారు. వీడు అట్లా కాదు కదా, వీళ్ళు పక్కా ఫ్యామిలీ అందరూ కలిసి ప్లానెడ్గా చేసిన స్కామ్ కదా ఇది. ఇంకా దీనికి రిగ్రెట్గా ఎందుకు ఫీల్ అవుతారు వీళ్ళు? వీడే కాదు, వీడి పెళ్ళాము, వీడి కొడుకు, వీళ్ళు ఎవరు రిగ్రెట్గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇది పక్కా స్కాము. Day 1 నుంచి ప్లానెడ్గా చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి ఆస్తులు కొనుక్కొని అన్నీ వాళ్ళు సర్ది పెట్టుకున్నారు కదా, ఇంకా రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇది 10 months ఎగో చేసిన వీడియో కదా ఫ్రెండ్స్. అప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పాడు, నేను 2-3 monthsలో అందరికీ రిటర్న్ ఇచ్చేస్తాను, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చాడా ఫ్రెండ్స్? ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. మళ్ళీ జైల్లో కూర్చున్నాడు. వీడు బతికింతే. జైలుకి వెళ్తాడు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లు అంటాడు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అసోసియేట్స్ ఇంకా కావాలంటాడు.
ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరి దగ్గర తలా 1,00,000 తీసుకున్నాడు కదా, అవి అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్టు కేసులకి లాయర్లకి ఇచ్చుంటాడు కదా, మళ్ళీ లాయర్లకు ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కదా. అంటే స్కామ్ చేసిన డబ్బులేమో ఆస్తులు కొనుక్కున్నారు కదా, అవి కదిలిచ్చారనమాట. అవన్నీ స్థిరాస్తులు. మళ్ళీ ఇప్పుడు కోర్టు కేసులకి వాటికి లాయర్లకు పెట్టుకోవడానికి మళ్ళీ డబ్బులు కావాలి కదా, వాటికి మళ్ళీ కొత్త స్కాములు చేయాలన్నమాట. అందుకని మళ్ళీ అసోసియేట్స్ని తీసుకుంటాము అని మొదలు పెడతాడు. రాగానే మళ్ళీ ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నా అంటాడు, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ అంటాడు, మళ్ళీ రీబూట్ ట్రైనింగ్ అంటాడు. 20 కోట్ల స్కామ్ చేసి ఇంతమందిని మోసం చేసి ఇన్ని ఫ్యామిలీస్ని సఫర్ చేస్తున్న ఒక చెత్త వెధవ అండ్ వాడి ఫ్యామిలీ బతుకు ఎలా ఉంటుందో మీకు వాళ్ళు ముందు ఎలాంటివి అనుభవిస్తారో తెలియాలంటే ఈ ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.